ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. రాత్రి 9:05 కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. 24 గంటల లోపే కోర్టులో హాజరుపరిచామని అన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను విచారించాల్సి ఉందని, అందుకే 10 రోజుల పాటు కస్టడీ కోరుతున్నామని కోర్టులో వాదనలు వినిపించారు ఈడీ తరపు లాయర్. కేజ్రీవాల్ అరెస్టుపై 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన కుట్రదారుడు కేజ్రీవాలే అని కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఎమ్మెల్సీ కవిత నుంచి వాంగ్మూలం తీసుకున్నామని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, సౌత్ గ్రూపుల మధ్య విజయ్ నాయర్ వారధిగా ఉన్నాడని తెలిపారు ఈడీ అధికారులు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. అక్షయ, ఏదైతే లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినటువంటి కేజ్రీవాల్ ను మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జడ్జి కావేరి బవేజా ముందు కేజ్రీవాల్ ను ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇంతకీ కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఈ సందర్భంగా ఇంతకీ కేజ్రీవాల్ ఈ లిక్కర్ కేసులో ఆయన పాత్ర ఏంటి అనే విషయాలను కూడా ప్రస్తుతం ఏదైతే ఈడీ తరపున న్యాయవాది అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు తన వాదనలు వినిపిస్తున్నారు. సో మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కింగ్ పిన్గా, అంటే పూర్తి స్థాయిలో కుట్రదారుడిగా ముఖ్యమంత్రి కేజ్రీవాలే ఉన్నారు. అందుకోసమే ఆయన్ని అరెస్ట్ చేశామనే విషయం స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, సౌత్ గ్రూప్కు మేలు చేసేలా ఈ లిక్కర్ పాలసీని రెడీ చేసేందుకు కవిత కేజ్రీవాల్ల మధ్య పలుసార్లు కలుసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారనే విషయాన్ని కూడా ప్రస్తుతం తన వాదనలో వినిపించారు. అయితే ఏదైతే కొత్త మద్యం పాలసీ కోసం ఇద్దరం కలిసి పనిచేయాలనే ఆలోచనకు ఒక నిర్ణయానికి కవిత కేజ్రీవాల్ వచ్చారు. సో అందుకే కేజ్రీవాల్ మాత్రం కీలక కుట్రదారుడిగా ఉన్నారు ఇందులో అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు, ఏదైతే కవిత నుంచి సైతం మేము కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని తీసుకున్నాం. సో దాని బేస్డ్గానే కేజ్రీవాల్ను అరెస్టు చేసేటటువంటి అంశంపైన కూడా ముందుకు వెళ్ళామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక మరోపక్క సౌత్ గ్రూప్కు మేలు చేయడం వల్ల, అంటే కొత్త లిక్కర్ విధానం ద్వారా సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులకు మేలు చేయడం ద్వారా తనకు ఖచ్చితంగా ముడుపులు చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్ను కేజ్రీవాల్ ముందు పెట్టారు. అందులో భాగంగానే 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు. అందులో 45 కోట్ల రూపాయలు గోవా ఎన్నికల సందర్భంగా, అంటే గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఆ సందర్భంగానే 45 కోట్ల రూపాయలను ముందుగా అక్కడ హవాలా ద్వారా తరలించారు. ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతూనే వస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక మరోపక్క కేజ్రీవాల్కు అటు సౌత్ గ్రూప్కు మధ్యలో విజయ్ నాయర్ ఏదైతే ఇద్దరి మధ్యవర్తిగా ఉన్నారు. సో విజయ్ నాయర్ ద్వారా ఎప్పటికప్పుడు కేజ్రీవాల్కు సమాచారం అందించడం, కేజ్రీవాల్ ద్వారా సమాచారాన్ని ఇటు సౌత్ గ్రూప్కు మొత్తం కూడా విజయ్ నాయర్ అందించారు. అయితే విజయ్ నాయర్ తమ వద్ద వాంగ్మూలం కూడా ఇచ్చారు. సో వాటి బేస్డ్గానే ఈ యాక్షన్ తీసుకున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఏదైతే ఎందుకు అరెస్ట్ చేశాము ఏంటి అనే దాని మీద సైతం ప్రత్యేకంగా 28 పేజీలతో రిమాండ్ రిపోర్టును కూడా కోర్టు ముందు పెట్టారు. సో ఓవరాల్గా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కీలక కుట్రదారుడుగా కేజ్రీవాల్ ఉన్నారు. సో అతన్ని మరింత విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే 10 రోజులు కేజ్రీవాల్ను తమకు కస్టడీలోకి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది, అంటే ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు కోరుతూనే ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇంకా అటు వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు అరెస్టు చేశారు, ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి అనే విషయాన్ని ఇంకా తమ వాదనలు కొనసాగిస్తూనే ఉంది ఈడీ. అయితే ఇప్పటి వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ద్వారా సేకరించినటువంటి వాంగ్మూలాలే కాదు, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళను 3rd డిగ్రీ ఉపయోగించి వాంగ్మూలాలు చెప్పించారనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు. సో అలా చేయలేదు, వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు, దానికి తోడు కాల్ డాటాను, ఆ తర్వాత మిగతా టెక్నికల్ డాటాను కూడా మొత్తం సేకరించాము, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయి, అందుకోసమే కేజ్రీవాల్ను అరెస్టు చేశామనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అటు సౌత్ గ్రూప్కు కేజ్రీవాల్ తన మద్యం పాలసీ ద్వారా మేలు చేస్తూ, అంటే లాభాలు వచ్చేలా చేస్తూ తను ముడుపులు తీసుకున్నారు. ఆ ముడుపులను అటు గోవాలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు
తన రాజకీయ పార్టీ కోసం ఉపయోగించుకున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడ కోసం. సో ఖచ్చితంగా అటు పార్టీ చీఫ్ గా కూడా కేజ్రీవాల్ ఇక్కడ ముద్దాయి అవుతున్నారనే విషయాన్ని ఈడీ తమ వాదనలో వినిపించింది. సో మొత్తానికి కేజ్రీవాల్ పాత్ర లిక్కర్ స్కామ్ లో చాలా కీలకంగా ఉంది, అందుకోసమే అరెస్ట్ చేశామనే ఒక స్పష్టమైనటువంటి వాదనను ఈడీ వినిపిస్తూనే ఉంది. అక్షయ్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.